ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ డేట్ను ఖరారు చేసింది ఎన్టీఏ. మే 3వ తారీఖున దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ యూజీ 2026 ఎగ్జాము మొన్న రాజస్థాన్ పేపర్ లీకేజ్ వ్యవహారంతో ఒక్కసారిగా కూడా దేశమంతా అలుక్కుపడింది. నీట్ ఎగ్జామ్ని దేశవ్యాప్తంగా రద్దు చేసినట్టు ఎన్టీఏ ప్రకటించింది. కేంద్రం నుంచి ఆదేశాలు అందిన తర్వాత తదుపరి ఎగ్జామ్ తేదీని ప్రకటిస్తామని నిన్న 2 రోజుల క్రితం ప్రకటించిన ఎన్టీఏ ఈరోజు జూన్ 21వ తారీఖు ఆదివారం రోజున ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తున్నట్లుగా కూడా అనౌన్స్మెంట్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెల్లించాల్సిన ఎగ్జామ్ ఫీజులే మళ్ళీ పరిగణలోకి తీసుకుంటారు. అలాగే కార్డ్స్ కూడా ఏదైతే ఎగ్జామినేషన్ ఫీ కార్డ్స్ ఉన్నాయో అవే వ్యాలిడేషన్ అనమాట. అలాగే ఎటువంటి రుసుములు కూడా ఎవరి దగ్గర నుంచి వసూలు చేయరు. ఇంతకుముందు ఏవైతే విద్యార్థులు ఫీజులు చెల్లించారో ఎగ్జామినేషన్కి సంబంధించి కానివ్వండి, ఇతరత్ర వాటికి సంబంధించి అవన్నీ కూడాను యథావిధిగా అప్లికేబుల్ అవుతాయి. జూన్ 21వ తారీఖున నీట్ యూజీ 2026 ఎగ్జామ్ని మళ్ళీ కండక్ట్ చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. రాజస్థాన్లో ఒక బీజేవైఎం నేత కూడాను ఈ లీకేజ్ వ్యవహారంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ముగ్గురు కలిసి ఈ వ్యవహారాన్ని నడిపినట్లుగా కూడాను ఎగ్జామ్కి 4 రోజుల ముందు పేపర్ లీకేజ్ని చేసినట్లుగా కూడా ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులకు, అలాగే వాట్సాప్ల ద్వారా, మెయిల్స్ ద్వారాను రకరకాల సోషల్ మీడియాతో వాటిని షేర్ చేశారు. దాదాపు కూడాను ఆల్మోస్ట్ 90% ఆఫ్ నీట్ పేపరు మొత్తం లీకేజ్ అయింది. ఒక్కసారిగా రాజస్థాన్లో బయటకు వచ్చిన ఉదాంతంతో దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ని రద్దు చేసింది. తదుపరి ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఇది ఒక గుడ్ న్యూస్. జూన్ 21వ తారీఖున మళ్ళీ తిరిగి నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతుంది ఎన్టీఏ.